హిలేరియస్ కామెడీ స్కిట్ తో ఈ జబర్దస్త్ స్టేజ్ ని ఎక్స్ట్రాగా షేక్ చేయడానికి వచ్చేస్తున్నారు శకలక శంకర్ along with the stage. Let's welcome them. కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు మత్సలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం అచ్చమైన ప్రతిబింబం. నానా ఏరా తమ్మునికి ఫోన్ చేయ నానా. ఆకలేస్తుంది నాన్న. ఆకలేస్తుందిరా. ఆకలేస్తుందా? అన్నయ్య రాకుండా ఈరోజు తిన్నామను. అన్నయ్య రాకుండా తినలేదు. అమ్మా ఎందుకే చెల్లిని కొడతావు? నిన్ను కొడతాను రా. అన్నయ్య రాకుండా ఈరోజు తిన్నామను. నాన్న ఫోన్ చేయనా? ఏ పిల్లల మీద ఎందుకు అలా చేసుకుంటావు? నాకేంటో అంతా భయంగా ఉందండి. వాడు ఈ రోజు ఏ క్యారెక్టర్ లో వస్తాడో, వీళ్ళకి ఏ క్యారెక్టర్ ఇస్తాడో. ఒక మాట చెప్పండి రా, రామ్ గోపాల్ వర్మ గారి సినిమా చూసినా నేను భయపడను గానీ మా చిన్నోడిని చూస్తే నేను చాలా భయపడతాను. కొన్నండి వాడికి ఫోన్ చేస్తాను. కంగారు పడకండి, జాగ్రత్తగా మాట్లాడు. వాడు ఏ పొజిషన్ లో ఉన్నాడో కోపడకు. హలో చిన్నోడా, ఒరే చిన్నోడా. హలో హలో డాడా ఏమండి నాన్న ఎక్కడున్నావురా? డాడా నేను వచ్చాను. వచ్చేసాడంట. అందరూ ఎలా అయిపోండి, వచ్చేసాడంట. అప్పరా నాన్న చేద్రా. ఏ రోజు ఏ ఎంట్రీలో వస్తాడో మాకు గుర్తుపట్టలేకపోతున్నాం. చెల్లెలా చెల్లెలా ముద్దులు చెల్లెలరా. నాన్న నువ్వు ఇట్రారా నాన్న. నువ్వు క్యారెక్టర్లో ఉన్నావు, క్యారెక్టర్లు చెప్పరా. ఏయ్ నాన్న చిన్నోడా క్యారెక్టర్లో లేవు కదా ఈరోజు. నేనేం చెప్పాను మీకు? ప్లేట్ తెచ్చుకొని ఇట్లా తినం. పక్కన నిలబడి వెళ్ళు వెళ్ళు వెళ్ళు. డాడా డాడీనే నాన్న. నేను అక్కడ అన్నం తింటుంటా, నా దగ్గరికి రావాలని భయపడాలి. తెలుసుగా ఈరోజు వేషం ఏంటో. ఏం క్యారెక్టర్ నాన్న? ముందు ముందు తెలుస్తుంది. ఈడొకడు ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకుంటుంటాడు మాతో. నేను తల్లిని, నన్ను ఏమండు, మీరు ఉండండి. చాలా మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటే నీకు. రోజులు ఒక మనిషికి దినం పెట్టడానికి సరిపోయే రోజులు. ఇప్పుడు దినం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయావా నువ్వు? అమ్మా శాంభవి, నీ ముఖం చూస్తుంటే రాలిపోయిన నా నుదుడు కుంకుమ బొట్టు గుర్తొస్తుంది. నీ ముఖం చూస్తుంటే కాలిపోయిన నా తాలి బొట్టు గుర్తొస్తుంది. అంతే తప్పించి కట్టుకున్న మొగుడు కనబడటం లేదు. కూరగాయలు కోయడానికి చాకు ఏమైనా కావాలమ్మా? ఒరే ఈ టైంలో ఎందుకురా? తలకాయలు నరికే కత్తి కావాలి. జాతరలో గొర్రెపోతు నరుకుతారు చూడు, అటువంటి పొదునైన కత్తి కావాలి. పదుల్లో ఏమాత్రం తేడా ఉండదమ్మా. నరికే అదుల్లో కూడా ఎటువంటి తేడా ఉండదు. మీ మాటలు విన్నాను, మీ మనసు తెలుసుకున్నాను. అంటే నువ్వు కూడా నాలాగే ఒక చేతిలో పట్ట, మరో చేతిలో డిగ్రీ పొట్ట పట్టుకున్న నిరుద్యోగినమ్మా. బాబు, నా అవసరం తీరిపోయిన తర్వాత నా ఆయుష్ కూడా నువ్వే పోసుకుంది గాని బాబు, నువ్వే పోసుకుంది. వై ఎవరు నువ్వు? శాంభవి. నువ్వెవరు? శాంతి ఫ్రమ్ కర్తవ్యం, కొండవీటి దొంగ. ఎక్కడికి వెళ్తున్నావు? వాడిని చంపడానికి. ఎందుకు? ఎందుకంటే ఆడు కరుబూతి. శాంభవి లేట్ చేయి. ఈ దుర్మార్గుని అంతం చేయి శాంభవి, అంతం చేయి. నేను మీ నాన్నను రా, దాని మొగుండ్రా, నా మీద చూపిస్తావేంట్రా? డార్క్ నైట్ ఫస్ట్ పార్ట్, థర్డ్ పార్ట్,
ఫోర్త్ పార్ట్. అన్ని పాటలు చూపిస్తావా? వద్దు. నేను చచ్చిపోయిన తర్వాత నా ఆస్కార్ అవార్డు వచ్చింది. అవును. ఏదది? ఏంట్రా నా ఆస్కార్ అవార్డు ఏది? ఆస్కార్ అడుగు దూరంలో ఉంది, వదులు నన్ను. 75 లక్షలు ఏం చేసావు కోటేశ్వర? 75 లక్షలు ఏంట్రా? కోటేశ్వరరావు 75 లక్షలు ఏం చేసావు? నిన్న రెమ్యూనరేషన్ 7,500 తెల్ల 75,000 ఎక్కడి నుంచి వస్తాడు నాకు? అమ్మా అమ్మా ఒక్క నిమిషం. నువ్వు ఈ నీచుని చంపే ముందు నా యొక్క కొన్ని చిన్న కోరికలు ఉన్నాయి, చెప్తాను ఈ నీచునికి. మూర్ఖుడా, తండ్రిని పట్టుకొని నీచుడు అంటావేంట్రా? ఈ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదేరా. మా అమ్మ అన్నపూర్ణ, మా నాన్న దానకర్ణ, మన భూమి వేద భూమిరా. మనది వేద భూమి, కానీ మాకు కొంత సాగు భూమి ఉందిరా. ఎందుకురా ఇలా తినేస్తున్నావు క్యారెక్టర్ లో? డిగ్రీ తెచ్చుకొని చిప్ప చేతుల పట్టుకొని హైదరాబాద్కి వచ్చి దేహి దేహి అనుకొని దేశాన్ని పాలించే భావి పౌరులం రా మేము. దిక్కుమాల వెధవా, నీకు ₹1,00,000 ఉద్యోగం రా. శాంబవే నరికే నరికే. ఎందుకురా నీ పైత్యం వాళ్ళందరికీ ఎక్కిస్తావు? క్యారెక్టర్ నుంచి బయటికి రండిరా, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. డాడీ నాన్న నేను వచ్చాను. వచ్చా క్యారెక్టర్ లోకి వచ్చావా? థియేటర్ లోకి వచ్చాను అన్నాను కదా, మళ్ళీ కర్బూజా అని ఎందుకు అర్థం? ఎక్కువ ఎమోషనల్ అయిపోయింది. నేను రేపు చేయవలసిన సీన్ ప్రాక్టీస్ అయిపోయింది. నాకు ప్రాక్టీస్ అయిపోయిందా? మాకు రోజు ప్రాక్టీసే, బంపర్ ఆఫర్స్. నాన్న పడుకోమ్మా, ఉదయాన్ని షూటింగ్. లేదు, ఇప్పుడే షూటింగ్ ఉంది, నేను వెళ్తున్నాను. నాన్న రేపు క్యారెక్టర్ ఏంట్రా? రేపు కిల్లర్ వేనప్పన్న. కిల్లర్ వీరప్పన్ అంటే కత్తులు కటార్లు ఉంటాయి నాన్న, పెద్ద పెద్ద సాకులు ఉంటాయి. అవి ఇంటికి తీసుకురావచ్చు. నువ్వు ఇంటికి రావాలని ప్రయత్నించుకో. ఎక్కువ బెటర్మెంట్, ఎక్కువ ఇంప్రూవైజేషన్ చేయి నాన్న. ప్లీజ్ వెళ్ళమ్మా. అలాగే సాయంత్రం కార్డు పంపిస్తాను, మీరు కూడా వచ్చి. నాగబాబు సార్, నమ్మకండి సార్. డార్క్ నైట్. నువ్వుకంటే కూడా ముందు సాయి సిగ్గు ఏంటి అంత పడిపోతాడు? భలే ఉన్నావు. స్పెక్స్ పెట్టుకొని లంగా ఉండేసి ప్రసాద్ గెటప్ బాగుంది. నాగబాబు సార్, గెటప్ వరకు బాగానే వర్కౌట్ అయింది. నువ్వు చేసిన పెర్ఫార్మెన్స్ బాగుంది. నీ అన్ప్రెడిక్టబుల్ యాటిట్యూడ్ తోటి బాగా నవ్వించావు. గుడ్. రోహిత్ గారు, ది రియల్ జోకర్ ఆఫ్ డార్క్ నైట్ అండ్ ఈ జోకర్ కి కంపేర్ చేయాలంటే మీరు ఏం చెప్తారు? జోకర్ శ్రీకాకుళం స్లాంగ్ లో చెప్పినట్టుంది. పర్ఫార్మెన్స్ వైజ్ ఐ లైక్ దట్. మీరు ఆ స్లాంగ్ మాత్రం ఇట్స్ హైలైట్ ఫర్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. విజయ్ గారు, శంకర్ గారు బాగా చేశారండి. ఎక్స్ప్రెషన్స్ డార్క్ నైట్ జోకర్ లా ఎక్సలెంట్ గా ఉన్నాయి, చాలా బాగా చేశారు. తర్వాత ఆయన ఆకలి రాజ్యం సాంగ్ లో డైలాగ్స్ అవన్నీ వాడారు, అవన్నీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయండి. కాన్సెప్ట్ బాగుందండి.